అందరికీ నమస్కారం. జిల్లా కోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆఫీస్ సబార్డినేట్ అదేవిధంగా క్లర్క్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది. జీతం చూసుకున్నట్లయితే దాదాపు 45,000కు పైగానే జీతం అయితే ఉండబోతుంది. సో, దీనికి సంబంధించి అయితే తెలుగు భాష మాట్లాడడం వస్తే సరిపోతది. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్‌లు గూడా సెవెంత్ క్లాస్ అండ్ డిగ్రీ ఉంటే చాలు. ఈ సెవెంత్ క్లాస్ అనేది ఏ పోస్ట్‌కి, అదేవిధంగా డిగ్రీ అనేది ఏ పోస్ట్‌కి అనేది గూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే చెప్తాను. అదేవిధంగా ఈ జాబ్ నోటిఫికేషన్‌కి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఎలాంటి ఫీ అయితే ఉండదు. అండ్ ఎలాంటి ఎగ్జామ్ గూడా ఉండదు. డైరెక్ట్ అయితే వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది ఈ జాబ్‌కైతే. ముఖ్యంగా ములుగు డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి ఈ జాబ్స్‌కి. దానికి సంబంధించి కూడా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇలాంటి మరెన్నో జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో, నేను ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్ వచ్చినా గానీ వెంటనే వీడియో పెడతాను కాబట్టి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్‌నైతే మీకైతే చూపెడతాను. ఒకసారి క్లారిటీ అయితే చూడండి. సో, చూడండి, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ ములుగు. సో, ములుగు సెషన్ కోర్ట్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 19వ తారీఖు అయితే వచ్చింది. అండ్ ఆల్సో ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరికీ తెలీదు. సో, చాలా తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి. సో, 19వ తారీఖు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అంటే ఈ నోటిఫికేషన్ ఈ జాబ్స్‌కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 13/10/2025 అంటే అక్టోబర్ 13 వరకైతే మనమైతే అప్లై చేసుకోవచ్చు. సాయంత్రం 5 లోపు వరకైతే అప్లై చేసుకోవచ్చు. 13 తారీఖు పదో నెల 2025 వరకైతే మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో, ములుగు సెషన్ కోర్ట్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఈ పోస్ట్‌కి సంబంధించి అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా జీతం ఎంత అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో, నేమ్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ సూపరింటెండెంట్ హెడ్ క్లర్క్. ఈ హెడ్ క్లర్క్ పోస్ట్‌కి సంబంధించి అయితే ఒక పోస్ట్ అయితే ఉంది ఆ సెషన్ కోర్ట్‌లో. అండ్ దీనికి సంబంధించి అయితే 40,000కి పైగా అయితే జీతం అయితే ఉండబోతుంది. ఇందులో టీఏలు, డీఏలు కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో, 45,000 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పోస్ట్‌కి గాను. అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించి జీతం చూసుకున్నట్లయితే 15,600 అయితే జీతం అయితే ఉండబోతుంది. సో, ఈ రెమ్యునరేషన్ అనేది యాస్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటే టైమ్ టు టైమ్ అనేది గవర్నమెంటే ఫిక్స్ చేస్తది. ఎప్పుడైనా కూడా చేంజ్ అవ్వచ్చు అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అదేవిధంగా ఏజ్ లిమిట్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఒక్కసారి అయితే ఇక్కడ క్లారిటీ అయితే చూడండి. సో, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకైతే ఏజ్ అయితే ఉండాలి. సో, ఈ 34 సంవత్సరాలు దాటిన వారైతే ఈ జాబ్‌కైతే అప్లై చేయడానికి ఉండదు కాబట్టి ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ చేశారు. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఇన్ రెస్పెక్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ డిజబిలిటీస్ దే షల్ బి గివెన్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 10 ఇయర్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటది. అండ్ ఆల్సో ఇన్ కేస్ వాళ్ళలో అంటే ఈ క్యాస్ట్‌లో వాళ్ళకి ఫిజికల్ ఫిట్‌నెస్, డిజబిలిటీస్ ఏమన్నా ఉంటే 10 ఇయర్స్ వరకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండబోతుంది. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి వాళ్ళైతే మెన్షన్ చేశారు. హెడ్ క్లర్క్‌కి సంబంధించి పోస్ట్‌కి చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ ఎ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అనేది మీరు ఉండాలి. అండ్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీ ఫ్రమ్ ది కేటగిరీ సీనియర్ సూపరింటెండెంట్ అంటే మీకు ఒకవేళ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. అంటే మన హెడ్ క్లర్క్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి అని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు చూసుకున్నట్లయితే 7th టు 10th క్లాస్ అంటే ఈ 7th నుంచి 10th క్లాస్ వరకు మీరు చేసి అయితే ఉండాల్సి ఉంటది. అంటే 7th క్లాస్ చేసినా పర్లేదు, 10th క్లాస్ వరకు మీరు ఈ 7th నుంచి 10th క్లాస్ సెగ్మెంట్‌లలో మీరు ఎక్కడి వరకైతే పాస్ అయినా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి సంబంధించి. అంటే ఆఫీస్ సబార్డినేట్‌కి మాత్రమే ఈ క్వాలిఫికేషన్ ఉంది. అండ్ హెడ్ క్లర్క్ మాత్రం కంపల్సరీ మస్ట్ హ్యావ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి అని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి మనం ఇక క్లారిటీ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. సో, ఈ జాబ్‌కి సంబంధించి మనకి ఎలాంటి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఉండదు. సో, ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లో మాత్రమే మనమైతే అంటే అప్లై చేయాలి. ఆఫ్‌లైన్‌లో మాత్రమే మనమైతే మన అప్లికేషన్ ఫామ్‌ని మనం ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్‌ని మనం వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన అడ్రస్‌కి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఈ ఫామ్‌కైతే ఉండదు. సో, అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంటది. అంటే మనకి పీడీఎఫ్‌లో చూపించినట్టుగా 4వ పేజీలో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటది. దీన్ని జిరాక్స్ తీసుకొని కలర్ జిరాక్స్ తీసుకున్న వెంటనే మనం ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన వాళ్ళ క్వెషన్‌లలో మనమైతే మన డీటెయిల్స్‌ని అయితే ఫిలప్ చేయాలి. వాళ్ళు ఏమేమి మెన్షన్ చేశారో చూసుకున్నట్లయితే ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ యొక్క నేమ్, అదేవిధంగా ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్. మీరు ఒకవేళ వుమెన్ అయితే మాత్రం మీ యొక్క ఫాదర్స్ నేమ్ గానీ, హస్బెండ్ నేమ్ గానీ మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, క్యాస్ట్
అండ్ ఆల్సో సెక్స్ అండ్ నేషనాలిటీ, రిలీజియన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరైతే మెన్షన్ చేయొచ్చు. మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్, మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్, నాన్ లోకల్ సర్టిఫికేట్ అయితే నాన్ లోకల్ సర్టిఫికేట్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ లోకల్ వాళ్ళైతే, అంటే తెలంగాణ కాని వాళ్ళైతే. అండ్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, అంటే మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు ఏందనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ పెట్టాలి. అండ్ ఇక్కడ మీరు డేట్ అండ్ స్టేషన్కి సంబంధించి మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇది మొత్తం ఫిలప్ చేశాక మీరు ఇక్కడ మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్, అంటే మీరు రీసెంట్గా దిగిన ఫోటోగ్రాఫ్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళు పెట్టిన అడ్రస్కి అయితే మీరైతే పంపాల్సి ఉంటుంది. అంటే మాన్యువల్గానే పంపాలి. దీనికి ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే లేదు. సో మీరు ఆఫ్లైన్లోనే ఈ జాబ్కి అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీరు దానికి ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు జోడించాలి అని ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ లిస్ట్ అనేది మీరైతే ఇక్కడ వాళ్ళ అప్లికేషన్ ఫామ్తోనే మీరు పిన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే పిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, మీరు డిస్ట్రిక్ట్లో అప్లై చేసిన ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా మీరైతే జిరాక్స్ అనేది పిన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ బై నాన్ లోకల్, లోకల్ కానీ నాన్ లోకల్ కానీ మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరైతే దాన్ని పిన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ విత్ అక్నాలెడ్జ్ వర్త్ ఆఫ్ 25 రూపీస్ యాజ్ ఫిక్స్డ్ బై పోస్టల్ డిపార్ట్మెంట్, అంటే మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లోనే మీరు వాళ్ళు పెట్టిన అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ములుగు నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్, ములుగు నుంచి వచ్చింది కాబట్టి ములుగు సెషన్ కోర్టుకి అయితే మీరు అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. 25 రూపీస్ అనేది ఆ పోస్ట్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి, ఈ పోస్టులకు సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. కమెంట్ చేసిన వెంటనే మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. సో నేను ములుగు వాళ్ళకి ఎందుకు మొదటి ప్రాధాన్యత అంటున్నా అంటే ములుగు సెషన్ కోర్టు నుంచే వచ్చింది కాబట్టి స్థానికులకు ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే స్థానికులకు ఎక్కువ ప్రియారిటీ అయితే ఇస్తారు. కాకపోతే అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉంటుంది, ఎవరికైతే మార్క్స్ అనేది అంటే మీ డిగ్రీ కానీ 7th to 10th క్లాస్లో మీరైతే మంచి స్కోర్ కనుక చేస్తే మాత్రం, అదేవిధంగా మీకు ఈ జాబ్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా, అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకు స్థానికులకే కాకుండా అన్ని జిల్లాల వారికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి స్థానికులకే జాబ్ అనేది ఇస్తారనే గ్యారంటీ ఉండదు. కాకపోతే స్థానికులకు ఇవ్వాల్సింది అయితే అనుకుంటారు. ఎందుకంటే స్థానికులకు ఇస్తే వాళ్ళు ఇన్ టైంలో ఉంటారు అండ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే, మీకు కనుక ఈ జాబ్కి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉంటే మీరు ఏ జిల్లా వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. సో మీరు ములుగు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు అని అనుకోవడం కంటే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసి చూడండి. మీకు కనుక నాలెడ్జ్ ఉంటే, మీకు కనుక జాబ్ వస్తే మాత్రం మీ లైఫ్ అయితే సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి జాబ్ ఇది, గవర్నమెంట్ జాబ్. వన్స్ పర్మనెంట్ అయ్యాక మీ శాలరీస్ అనేది ఇంకా హైక్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన శాలరీస్ కంటే కూడా మీ యొక్క శాలరీస్ అనేవి చాలా అంటే చాలా హైక్ అవుతాయి కాబట్టి మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశాలు కాబట్టి. సో మనకి దీనికి సంబంధించి ఎలాంటి ఫీ కూడా ఉండదు. జస్ట్ 25 రూపీస్ పోస్ట్ అనేది చేస్తే సరిపోతుంది మీ యొక్క సర్టిఫికేట్లని. సో ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి, ఎగ్జామ్ కూడా ఎలాంటిది ఉండదు కాబట్టి మీరైతే అప్లై చేయండి. సో అప్లై చేస్తే మీకు కనుక జాబ్ వస్తే మాత్రం మీరైతే మంచిగా సెట్ అయినట్టే. ఒకసారి దీనికి సంబంధించి చూడండి. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. లేదా మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవ కానీ ఇంటర్నెట్ సెంటర్ కానీ మీరైతే వెళ్తే దీనికి సంబంధించి ఒక జిరాక్స్ కాపీ అనేది ఇస్తారు. ఈ జిరాక్స్ కాపీలో మీరు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందులో మెన్షన్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం జెన్యూన్ అయితే మాత్రమే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. జెన్యూన్ లేకపోతే రానే రావు. సో ఇది మాత్రం కంపల్సరీ. 100 ఛానల్స్ని మీరు ఫాలో చేయడం కంటే కూడా ఒక జెన్యూన్ ఛానల్ని ఫాలో చేస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా లాభపడతారని నా ఉద్దేశం. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.